హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాం. నిన్న మనం 7th క్లాస్ వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చినాయి, రెస్పాండ్ వచ్చింది. సో దట్ ఈరోజు 8th క్లాస్ కూడా పెడుతున్నా, 9th 10th కూడా పెట్టేస్తాను. ఓకేనా. త్యాగనిరతి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. త్యాగనిరత పాఠ్యభాగ రచయిత వచ్చేసి నన్నయ్య గారు అన్నమాట మనకు. ఓకేనా. త్యాగానికి మారు పేరు నన్నయ్య అన్నట్లు గుర్తుంచుకోండి, కోడ్ లాగా. ఓకేనా. ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇచ్చే సాహిత్య ప్రక్రియ ఏది అని అడిగారు. ఇది ఇట్లా జరిగింది అనేది ఇతిహాసం అన్నమాట. ఓకేనా. వీటిని తొల్లేటి కథలు అని కూడా అంటారు. శిబి చక్రవర్తి పరీక్షించిన వారు ఎవరు? శిబి చక్రవర్తిని పరీక్షించిన వారు ఎవరు అంటే ఇంద్రుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, వీరిద్దరు కూడా శిబి చక్రవర్తిని పరీక్షించడం జరిగింది. ఆప్షన్ 4, 1 and 3. ఓకేనా. అగ్ని మరియు ఇంద్రుడు. సేన కపోతాన్ ఖాదయంతి అనే వాక్యము, సైన్య కపోతాన్ ఖాదయంతి అనే వాక్యం వేదవాక్యం ఇది. ఓకేనా. ఇది ఒక వేదవాక్యం లాగా గుర్తుంచుకోండి. నన్ను గ్రహించి తిని మహావిహ గోత్తము అన్నవారు ఎవరు? అన్నవారు శిబి. ఓకేనా. ఇంకా శిబి పావురానికి బదులుగా ఇంద్రాగ్నులకు ఏమి సమర్పించారు? ఇంద్రాగ్నులు అంటే డేగ రూపంలో ఇంద్రుడు అగ్ని రావడం జరిగింది కదా. ఏమి సమర్పించారు పావురానికి బదులుగా అని అడగడం జరిగింది. తన శరీరంలో ఉన్న మాంసం, తన తొడ భాగాన్ని కోసి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. తన శరీర భాగం. సముద్ర ప్రయాణం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? ఏ గ్రంథం అంటే నా ప్రథమ విదేశీ యాత్ర అనే గ్రంథం నుంచి గ్రహించబడింది. సముద్ర ప్రయాణం రాసింది ఎవరు అంటే మనకి ముద్దు రామకృష్ణయ్య గారు. ముద్దు ఇట్లా గుర్తుంచుకోండి, కోడ్ పెట్టుకొని. ఎందుకంటే మనకి ఒక లెసన్ ఇచ్చి ఆ లెసన్ ఎవరు రాశారు అనే కోణంలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా. ముద్దు రామకృష్ణయ్య 1951-58 మధ్య కాలంలో ఏ ఖండంలో పర్యటించారు అని అడిగారు. నేను వచ్చేసి ఆసియా, యూరప్, అమెరికా ఖండాలలో ప్రయాణించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఒక బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్కు ఎన్ని భారతీయ రూపాయలు ఇచ్చేవారు? బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్కు మన ఇండియన్ రూపీస్లో ఎన్ని అని అడుగుతున్నారు. రూపాయలు అయితే 13, అణాల లెక్క చూసుకుంటే 6. ఓకేనా. 13 రూపాయల 6 అణాలు. నెక్స్ట్, మధ్యధరా సముద్రంలో ప్రవేశించిన కొంత సమయానికి పడవ ఎక్కడికి చేరుకుంది అంటే జిబ్రాల్టర్కు చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బాసర్లోని సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవాడు వ్యాసుడు. ఓకేనా. బే ఆఫ్ బిస్కే ఓడరేవు స్పెయిన్లోని ఏ నగరానికి దగ్గరగా ఉంది అంటే లేసెస్ నగరానికి దగ్గరగా ఉండడం జరిగింది. బండారి బసవన్న ఎవరి కొలువులో దండనాయకుడుగా ఉన్నారు అంటే బిజ్జలడి యొక్క కొలువులో దండనాయకుడుగా ఉండడం జరిగింది. ఎవరు అంటే బండారి బసవన్న. ఓకేనా. నెక్స్ట్, బండారి బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు అన్నారు. పాల్కురికి సోమనాథుడు గారు బండారి బసవన్న పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే శ్రీయాదేవి దేవుడుల సంతానం ఎవరు? శ్రీయాదేవి దేవుడుల సంతానం ఎవరు అని అడిగారు. పాల్కురికి సోమనాథుడు వీరి యొక్క సంతానం. తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన తొలి తెలుగు కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు గారు. ఓకేనా. బసవ పురాణంలోని ఎవరి చరిత్ర కలదు? బసవ పురాణంలో బసవేశ్వరుడి యొక్క చరిత్ర కలదు. ఓకేనా. నెక్స్ట్, బూరుగు చెట్లు యొక్క పండ్లను తినని పక్షి ఏది అని అడిగారు. తినని పక్షి, తినేది కాదు. ఓకేనా. అంటే ఇందులో 3 తినేవి ఉన్నాయి, ఒకటి తినని ఉంది. చిలుక అనేది తినదు. కాకి, పావురం, నెమలి తింటాయి. నెక్స్ట్, అసామాన్యులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? అసామాన్యుల పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి అంటే శ్రమ సౌందర్యం. ఓకేనా. ఇందులో కులవృత్తుల వారి గురించి ఇవ్వడం జరుగుతుంది. అన్నమయములైన వన్యజీవంబులు కూడు లేక జీవకోటి లేదు అన్నవారు ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం గారు.
ఆయుర్వేద విద్య ప్రారంభకుడు ఎవరు? ధన్వంతరి. ఆయుర్వేద విద్య ప్రారంభకుడు ధన్వంతరి. ఓకేనా? ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబళించు దేహమున్ అనే పద్యాన్ని రాసిన వారు ఎవరు అంటే గుర్రం జాషువా గారు. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ బిట్స్ చూసుకుంటే కనుక ఈ క్రింది వానిలో గొంగడి తయారు చేసేవారు ఎవరు? గొంగడిని ఎవరు తయారు చేస్తారంటే కురమలు, అంటే గొల్లవారు, యాదవులు అంటాం కదా, వాళ్ళు తయారు చేస్తారనమాట గొంగడిని. గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొంగడి ధరించి వెళ్తారు. ఓకేనా? జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. అక్కన్న మాదన్నల హత్య ఎవరి నాయకత్వంలో జరిగింది? అక్కన్న మాదన్నల హత్య ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే జంషీద్ హబ్సీ. ఓకేనా? జంషీద్ హబ్సీ. మహామంత్రి మాదన్న గ్రంథకర్త ఎవరు అంటే కొమరగిరి వెంకట భూపాలరావు గారు. ఓకేనా? నెక్స్ట్, వాదము చేయగా నరులు వాక్య పరుండని యొగ్గు చేతురన్ అనే పద్యపాదం ఏ శతకంలోనిది? ఇది వచ్చేసి శ్రీ యాదగిరీంద్ర శతకం. నెక్స్ట్, తెలుగులో దండకి సాహిత్యానికి ఆద్యుడు ఎవరు అంటే పోతన గారు. దండకి సాహిత్యానికి ఆద్యుడు పోతన గారు. శ్రీపతి భాస్కర కవి ఏ శతాబ్దం వాడు? ఓకేనా? శ్రీపతి భాస్కర కవి ఏ శతకం వాడు అంటే ఇతను వచ్చేసి మనకి 17వ శతకానికి చెందిన వారు. దాశరథి శతకం అంకితం పొందిన వారు ఎవరు? ఇది వచ్చేసి భద్రాద్రి రాముడు. నెక్స్ట్, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో శతకం రాసిన వారు ఎవరు? శతకాలు మకుటాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. పండిత రామసింహ కవి గారు విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. ఈ క్రింది వానిలో గోదాదేవి అనే రచన చేసినది ఎవరు? గోదాదేవి రచన ఎవరు చేశారంటే మరింగంటి పురుషోత్తమాచార్యులు ఈ రచన చేయడం జరిగింది. గోదాదేవి అనే రచన చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, బాక వరాంజనేయ కలబంజన జనానురంజన అనే మొకటంతో శతకం రాసిన వారు ఎవరు అంటే వెంకటరావు పంతులు గారు. ఓకేనా? తల్లి గర్భము నుండి ధనము దేడెవ్వడు అనే ప్రసిద్ధ పద్యం ఏ శతకంలోనిది? ఇది వచ్చేసి నరసింహ శతకంలోనిది. ఓకేనా? చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్ననా అనేది పద్యపాదంలో అనేది ఏ పద్యపాదంలోని ఛందస్సు అని అడుగుతున్నారు. ఓకేనా? దీనికి వచ్చేసి మనకి లఘు గురువులు వేసుకోవాలి. చంపకమాల వస్తుంది లఘు గురువులు వేసి చేస్తే. ఓకేనా? తెలుగు జానపద మనకి చంపకమాల వచ్చేసి చంపకమాలలో అక్షరాలు ఏమిటంటే నజబజ జజర. ఓకేనా? యతి స్థానం 11వ అక్షరానికి చెందుతుంది. ఇలా గుర్తుంచుకోండి. తెలుగు జానపద సాహిత్యం అనగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరు అని అడిగారు. బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యం రాసినందుకు ఆయనకు బిరుదు ఇచ్చారు అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకి బిరుదురాజు రామరాజు గారు గుర్తొస్తారు. తెలుగు జానపద గేయ సాహిత్యం పరిశోధన గ్రంథకర్త ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. శాంత కళ్యాణం, అంగద రాయబారం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైన పౌరాణిక గేయాలు దేనికి చెందినవి అంటే రామాయణానికి చెందినవి. ఓకేనా? ఈ క్రింది వానిలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఏమిటి? రాణి శంకరమ్మ కథ కావచ్చు, సర్వాయి పాపని కథ కావచ్చు, రాముని కథ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వీరగాథలు. నెక్స్ట్, భక్తి తత్వజ్ఞాన బోధనలతో కూడిన గేయాలు ఏవి అని అడిగారు. ఇది వచ్చేసి పారమార్థిక గేయాలు, ఆప్షన్ 3 అన్నమాట. శ్రామిక గేయాల లక్ష్యం ఏమిటి? వచ్చేసి శారీరక శ్రమను మర్చిపోవడమే శ్రామిక గేయాల లక్షణం. నెక్స్ట్, మంజీర పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులు. ఎలా గుర్తుంచుకోవాలంటే మంజీరవే
మంజీరవే నువ్వు అని అంటారు కదా, అంటే మంజీర వేముగంటి నరసింహాచార్యులు, ఇలా కోడ్ గుర్తుంచుకోండి. ఓకేనా. మంజీర పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది అంటే మంజీర నాదాలు అనే పాఠ్యభాగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ క్రింది వానిలో నాగరికతకు ఆలవాలం ఏవి అంటే నదులు. నెక్స్ట్ ప్రవహింతు నాదుందుకి మాసిమ పాలయేరుంగ అను గేయ పంక్తులు ఎవరు రాశారు అంటే గంగాపురం హనుమత్ శర్మ గారు రాయడం జరిగింది. దేవాదాయ శాఖను నిర్వర్తించని తొలి దళిత మహిళా మంత్రి ఎవరు? దేవాదాయ శాఖను నిర్వర్తించిన తొలి దళిత మహిళా మంత్రి ఎవరు అని అడిగారు. ఇది వచ్చేసి టిఎన్ సదాలక్ష్మి గారు. ఓకేనా. ఈమె అనే సదాలక్ష్మి గారు దళిత మంత్రి అన్నమాట. ఈమె దేవాదాయ శాఖను నిర్వహించారనమాట. ఓకేనా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చేసి మనకి 1969లో జరగడం మనం గమనించవచ్చు. ఓకేనా. సంభాషణ, కథనం, శిల్పం ఏ ప్రక్రియలోని ప్రధాన అంశాలు అంటే కథానికలోని ప్రధాన అంశాలు ఇవన్నీ కూడా. వట్టికోట ఆల్వారు స్వామి నల్గొండ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు? ఇది వచ్చేసి చెరువు మాదారం. ఓకేనా. ఇది నల్గొండ జిల్లా అన్నమాట. వట్టికోట అల్వారు స్వామి నడిపించిన పత్రిక ఏది? తెలంగాణ గుమస్తా. ఈ రెండు కూడా ఆయన నడిపించడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు ఎంత డబ్బు వసూలు చేశాడు? 10 రూపాయలు. ఓకేనా. దున్నపోతుకు ముక్కుతాడు లేదని పటేలు ఎంత సొమ్ము తీసుకున్నాడు? 30 రూపాయలు. అంటే ఆ రోజుల్లో అట్లా ఉండే అరాచకాలని అర్థం అన్నమాట. ఆంధ్రోద్యమాన్ని అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించిన వారు ఎవరు అంటే మాడపాటి హనుమంతరావు గారు. అమరులు పాఠ్యభాగం రచించిన వారు ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీన్ ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సహోద్యమంగా ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది? మహోద్యమంగా ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది అంటే 2009లో. ఓకే. తారు, ప్లాస్టిక్, సువాసనలు, నూనెలు మొదలైనవి దేని నుండి తయారు చేస్తారు? బొగ్గు నుంచి తయారు చేయడం జరుగుతుంది. 1871లో ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించిన ఖనిజ పరిశోధకుడు ఎవరు? డాక్టర్ కింగ్. గనిలోనికి పోయేటప్పుడు కార్మికులు తప్పకుండా వేసుకునేది ఏది? మస్టర్ అనేది కంపల్సరీ అన్నమాట. ఓకేనా. భర్తీ తాడును పరిశీలించేవారు ఎవరు అని అడిగారు. రోప్లేజర్. ఓకేనా. రోప్లేజర్ భర్తీ తాడుని పరిశీలిస్తారు. ఉళ్ళు కోసే పని చేసేవాడు, లూజుగా ఉన్న బొగ్గును కూల్చేవాడు. కోల్ కట్టర్. ఓకేనా. కోల్ అంటే బొగ్గు, అట్లా గుర్తుంచుకోండి. కాపు బిడ్డ పాఠ్యభాగ రచయిత ఎవరు? గంగుల సాయిరెడ్డి. గంగుల సాయిరెడ్డికి ఏ ప్రాచీన కవిపై ఆరాధనా భావం ఉంది? పోతన గారిపై గంగుల సాయిరెడ్డికి అమితమైన ఆరాధన ఉన్నదన్నట్లు. ఓకేనా. సత్కవుల్ హాలికులైననేమి అని పలికిన కవి ఎవరు అంటే పోతన గారు ఈ వాక్యాన్ని పలకడం జరిగింది. మాట్లాడే నాగలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? అనువాదం అనే ప్రక్రియకు చెందుతుంది. ఓకేనా. లొత్కొరు సాబంటరు అని తనను గూర్చి చెప్పుకున్న పాత్ర ఏది? లత్కొరు సాబంటరు అని తనను గురించి చెప్పుకున్న పాత్ర ఏది అంటే తుపాకీ రాముడు. ఓకేనా. దక్షిణ భారతదేశం నుండి ప్రధాన పదవిని అలంకరించిన తొలి వ్యక్తి ఎవరు అని అన్నారు. పివి నరసింహారావు గారు. అంటే మన సౌత్ ఇండియా నుంచి ప్రధానిగా చేసిన తొలి వారు ఎవరు అని. కాకతీయ పత్రికలో పివి నరసింహారావు ఏ మారు పేరుతో రచనలు చేశాడంటే జయ అనే మారు పేరుతో రచనలు చేయడం జరిగింది. ఇవన్నీ మనకి 8th క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్.
దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తే నేను 9th 10th క్లాస్ కూడా పెడతాను. కావాలా వద్దా అని కింద వీడియో చూసినాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఒకవేళ ఎస్ అని కానీ ఎక్కువ కామెంట్స్ మనకు వస్తే నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను.